ఆ ప్రాంతం పేరు వింటే చాలు అధికారులు హడలిపోతున్నారు. డ్యూటీకి వెళ్ళాలంటే చాలు భయపడిపోతున్నారు. ఎందుకొచ్చిన తంట అంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారట. ఒకవేళ కాదు కూడదు అంటే డ్యూటీలో జాయిన్ అయ్యి అలా లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ప్రాంతంలో ఏమైంది? ఎందుకు అధికారులు భయపడుతున్నారు? వాచ్ ది స్టోరీ. ఈ ఊర్లో ఎస్ఐలు సిఐల్ని పని చేయనీరు, అంటే వాళ్ళ తొత్తులుగా ఉంటే పని చేయిస్తారు. డిఓఎస్పి ఎమ్మెల్యే. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి గురించి చెబితే చాలు చాలా మందికి అర్థమవుతుంది. అక్కడి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా వేడి పుట్టిస్తుంటాయి. ఆ మాటకొస్తే రాష్ట్రంలో ఎక్కడా లేని రాజకీయ హడావిడి తాడిపత్రిలోనే కనిపిస్తుందనే టాక్ ఉంది. ఈ ప్రాంతం నిత్యం ఏదో ఒక రగడతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య రాజకీయ రభస కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ వైసీపీ గెలిచిన తర్వాత కొత్తలో ఎమ్మెల్యే తన పనులు తాను చేసుకునేవారు. ఎప్పుడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాడో అప్పట్నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. నిత్యం సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి రెండు వర్గాలు. రాష్ట్రంలో ఎక్కడైనా అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర సవాళ్లు ప్రతి సవాళ్లు ఉండడం సాధారణమే. అయితే అది మీడియా సమావేశంలోనూ లేదా సోషల్ మీడియా ముఖంగానూ కనిపించడం పరిపాటి. అయితే దానికి భిన్నంగా తాడిపత్రిలో ఇద్దరు నేతలు రోడ్డెక్కి తొడలు కొట్టుకుంటారు. డ్రైనేజ్ సమస్య అయినా, రోడ్డు సమస్య అయినా, నీటి సమస్య అయినా, మరే ఇతర సమస్య అయినా ఇద్దరూ రోడ్డెక్కి తీరాల్సిందే అన్నట్టు సాగుతున్నాయి ఇక్కడ రాజకీయాలు. ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు వ్యవహారం అటుంచితే వీటి మధ్య ఈ ప్రాంతంలో అధికారులు బలవుతున్నారని అంతా వాపోతున్నారు. నిత్యం ఏదో ఒక సమస్య తీసుకురావడంతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు వీరిద్దరి మధ్యలో పడి నలిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎవరైనా రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేవలం పోలీసులకు మాత్రమే పనుంటుంది. కానీ తాడిపత్రిలో మాత్రం పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులకు కూడా చేతి నిండా పనుంటుందని అంతా అనుకుంటున్నారు. ఇలా తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రతి చిన్న సమస్యకు నిరసనగా రోడ్డెక్కడం ఆనవాయితీగా మారింది. ఇటీవల కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి, నిన్న నీటి సమస్య గురించి, వీధి లైట్ల గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డెక్కి నిరసన చేశారు. అధికారులొచ్చి హామీ ఇచ్చేంత వరకు కదిలేదు లేదని భీష్మించి కూర్చున్నారు. ఇక ఈసారి అధికార పక్షం వంతు అన్నట్టు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఏమాత్రం తగ్గకుండా సవాళ్లు విసరడం కామన్ అయింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్ని అంశాల్ని కోర్టు వరకు తీసుకెళ్లి స్టే తెస్తున్నారని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, 100 పడకల ఆసుపత్రి, రోడ్ల వెడల్పు ఒకటేంటి ఏ అభివృద్ధి కార్యక్రమం తలపెట్టినా ప్రతి అంశాన్ని కోర్టు మెట్లెక్కించడం, నడి రోడ్డుపై కూర్చుని ఆందోళన చేయడం ఆయనకు అలవాటైందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అంటున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అభివృద్ధికి అడ్డుపడుతున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతిరోజు నిత్యం ఏదో ఒకటి ఏదో కార్యక్రమం చేసినా ఎక్కడ చూసినా కూడా అడ్డుపడడమే అతను దినచర్యగా పెట్టుకున్నాడు. అంతకుముందు కాలేజీ కాంపౌండ్, అంతకుముందు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎస్సీ మైనారిటీలకు ఆంజనేయుల మాన్యంలో పట్టాలు ఇస్తా అంటే దానికి అడ్డుపడడం, అన్ని కోర్టుకు ఆశ్రయించడం, కోర్టులో పిటిషన్ వేయడం, అడ్డుపడడం. అన్నాదమ్ములు ఉనికి కోల్పోయినారు. రాజకీయాల్లో ఒక్కసారి ఓటమి జరుగుతానే మా ఆధిపత్యం పోయిందనే ఒక బాధతో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఈరోజు అందరూ అయితే వీరి మధ్య ఆధిపత్య పోరుకి అధికారులు బలైపోతున్నారనే అభిప్రాయం తాడిపత్రిలో పెరిగిపోతోంది. ఇద్దరూ రాజకీయంగా బలమైన నేతలు కావడం, ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరేమో మున్సిపల్ చైర్మన్గా ఉండడంతో ఇద్దరి మధ్య అధికారులు సతమతమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన జబ్బర్ మియా 6 నెలలు తిరగకముందే లాంగ్ లీవ్ పెట్టి వేరే ప్రాంతం ట్రాన్స్ఫర్పై వెళ్లిపోయారు. అప్పట్లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి కమిషనర్ జబ్బర్ మియాకు మధ్య భారీగా వివాదం నడిచింది. ఇది ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి 2 రోజుల పాటు అక్కడే స్నానం చేసి మున్సిపల్ కమిషనర్ వచ్చి వివరణ ఇచ్చేంత వరకు అక్కడే ఉంటానని భీష్మించుకుని కూర్చునే స్థాయికి వెళ్ళింది. చేసేది లేక మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా వచ్చి సమాధానమిచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఆ స్థానంలోకి రవి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మధ్య రగడలో ఇప్పుడు పోలీసుల వంతొచ్చింది. జేసీ మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత తాడిపత్రి టౌన్ సీఏగా తేజోమూర్తి వచ్చారు. ఆయన ఏడాది తిరగకుండానే బదిలీపై వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ స్థానంలో ఆనందరావు వచ్చాడు. ఈయన ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్య రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. తర్వాత ఆ స్థానంలోకి హమీద్ ఖాన్ వచ్చారు. ఆయన కూడా 6 నెలలు తిరగకుండానే సస్పెండ్ అయి వెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పోస్టులకి రావడానికి ఎవరూ సాహసం కూడా చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది.
తాడిపత్రి టౌన్ సీఐగా రావడానికి అధికారులంతా భయపడిపోతున్నారని తెలుస్తోంది. దీంతో గత నెల రోజులుగా సీఐ పోస్టు ఖాళీగానే ఉండడం విశేషం. ఇక ఈ ఇద్దరు నేతల తీరు ఎప్పుడు మారుతుందా అని ఆ ప్రాంతంలో అధికారులంతా వేచి చూస్తున్నారని అంతా అనుకుంటున్నారు.